హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇన్నిట్ కంటైనర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఇన్నిట్ కంటైనర్స్ ఎందుకు, ఇన్నిట్ కంటైనర్స్ అంటే ఏంటి, ఇవి ఎందుకు యూజ్ అవుతాయి, ఇవి ఎలా యూజ్ అవుతాయి, ఇవి ఎక్కడ ఇస్తాము అనేదంతా కూడా ఈ వీడియోలో మనం చూస్తాం. మనం క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ చెప్పినప్పుడే పాడ్స్లో మల్టిపుల్ కంటైనర్స్ ఉంటాయని చెప్పుకున్నాము. అలాగే ఇంకా చాలా వీడియోస్లో కూడా పాడ్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు ఇందులో మల్టిపుల్ కంటైనర్స్ అనేవి ఉంటాయని కూడా చెప్పుకున్నాం. వాటిలో మెయిన్గా ఉండేటటువంటిది అప్లికేషన్ కంటైనర్. ఇక్కడ మనకు అప్లికేషన్ కంటైనర్ తోటి సపోర్టింగ్గా ఉండేటటువంటి ఇంకొన్ని కంటైనర్స్ కూడా ఉంటాయి. ఈరోజు మనం అలాంటి కంటైనర్లో ఒక ఇన్నిట్ కంటైనర్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇన్నిట్ కంటైనర్ అంటే ఏంటి, ఇన్నిట్ అంటేనే ఇనిషియలైజేషన్ అని మనకు లైనక్స్ తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇన్నిట్ ఉంటుంది కాబట్టి లైనక్స్లో, అదే ఇన్నిట్ని కూడా క్యూబర్నెటిస్లో యూజ్ చేశారు. ఇదే ఇన్నిట్ కంటైనర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది, ఇన్నిట్ కంటైనర్లో ఏముంటుంది, అప్లికేషన్ కంటైనర్లో మనకు మెయిన్ అప్లికేషన్ అనేది ఉంటుంది, మెయిన్ అప్లికేషన్ ఇమేజ్ అనేది ఉంటుంది. అలాగే ఇన్నిట్ కంటైనర్లో ఏముంటాయంటే ఇన్నిట్ కంటైనర్లో మనకు మన పాడ్కి సంబంధించినటువంటివి, అలాగే మన మెయిన్ అప్లికేషన్కి సంబంధించినటువంటివి యూటిలిటీస్ అనేటటువంటివి ఉంటాయి. అలాగే సెటప్ స్క్రిప్ట్స్ అనేవి, ఈ స్క్రిప్ట్స్ అనేవి మనకు సెల్ స్క్రిప్ట్లోనే ఉంటాయి. ఇవన్నీ కూడా సెటప్ స్క్రిప్ట్ అంటారు. ఈ స్క్రిప్ట్స్ని ఇక్కడ ఇన్నిట్ కంటైనర్లో ఉండేటటువంటి స్క్రిప్ట్స్ని, ఈ స్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా ఇన్నిట్ కంటైనర్లో ఉంటాయి మనకు. ఇక్కడ ఈ ఇన్నిట్ కంటైనర్ అనేటటువంటిది ఒక స్పెషల్ కంటైనర్గా మనం ట్రీట్ చేస్తాము. ఈ ఇన్నిట్ కంటైనర్ అనేది మనకు మెయిన్గా ఏ అప్లికేషన్ కంటైనర్ ఉంటుందో అది స్టార్ట్ అయ్యి రన్ అవ్వకముందే మన ఇన్నిట్ కంటైనర్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత మనకి ఇక్కడ ఒకే ఒక ఇన్నిట్ కంటైనర్ అనేది ఉండదు, మల్టిపుల్ ఇన్నిట్ కంటైనర్స్ అనేవి మన అప్లికేషన్ని బట్టి ఉంటాయి. ఎన్ని ఉంటాయి అనేది డిపెండింగ్ ఆన్ అప్లికేషన్, అది అప్లికేషన్ కంటైనర్. ఈ ఇన్నిట్ కంటైనర్లు ఒక నెంబర్ ఆఫ్ ఇన్నిట్ కంటైనర్స్ ఉన్నాయనుకుందాం ఎగ్జాంపుల్కి. ఇప్పుడు ఫస్ట్ ఇన్నిట్ కంటైనర్ అనేటటువంటిది రన్ అయ్యి కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్ వచ్చినప్పుడు మాత్రమే సెకండ్ ఇన్నిట్ కంటైనర్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా మనకు సక్సెస్ఫుల్గా రన్ అయ్యి కంప్లీట్ అయినప్పుడు ఈ థర్డ్ ఇన్నిట్ కంటైనర్ అనేది మనకు రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇన్నిట్ కంటైనర్స్ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు మనం. మెయిన్గా క్యూబర్నెటిస్ వచ్చేసి సైడ్ కార్ కంటైనర్ అనేటటువంటి ఇన్నిట్ కంటైనర్ని యూజ్ చేసుకుంటుంది. ఈ ఇన్నిట్ కంటైనర్ వచ్చేసి మన క్యూబర్నెటిస్కి సపోర్టింగ్గా ఈ సైడ్ కార్ కంటైనర్ అనేది ఉంటుంది. ఈ సైడ్ కార్ కంటైనర్ని ఇంతకుముందు పాత వీడియోస్లో కూడా చెప్పున్నాను. ఈ సైడ్ కార్ కంటైనర్ అంటే ఏంటనేది, ఎలా చేస్తామనేది కూడా ప్రాక్టికల్గా చూపించున్నాను. మనం ఈ వీడియోలో థియరటికల్గా నేర్చుకుంటాం. నెక్స్ట్ మనం కంటైనర్ సైడ్ కార్ కంటైనర్ని ఎలా యూజ్ చేస్తామనేది చెప్పుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఇన్నిట్ కంటైనర్లో మనం చెప్పుకున్నది ఏంటంటే యూటిలిటీస్ ఉంటాయి, సెటప్ స్క్రిప్ట్స్ ఉంటాయని. అవి అప్లికేషన్కి మన మెయిన్ అప్లికేషన్లో ఈ యూటిలిటీస్, ఈ సెటప్ స్క్రిప్ట్స్ అనేవి ప్రజెంట్ కావు, ఇవి ఇన్నిట్ కంటైనర్లోనే ఉంటాయి. ఈ ఇన్నిట్ కంటైనర్ వచ్చేసి మనకు ఒకవేళ ఫెయిల్ అయిందంటే ఈ ఇన్నిట్ కంటైనర్ సక్సెస్ఫుల్ కాకుండా ఫెయిల్ అని మనకు కానీ మెసేజ్ వచ్చినట్లయితే, మెసేజ్ చూపించినట్లయితే మన క్యూబ్లెట్ అనేది కంటిన్యూగా రీస్టార్ట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే అది సక్సెస్ఫుల్ వచ్చేంతవరకు. ఎప్పుడంటే మన రీస్టార్ట్ పాలసీ అనేటటువంటిది మనం ఎప్పుడైతే ఆల్వేస్ అని పెడతామో అప్పుడు మనకు ఈ క్యూబ్లెట్ అనేటటువంటిది రిపీటెడ్గా రీస్టార్ట్ చేస్తూనే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, రీస్టార్ట్ పాలసీ అనేటటువంటిది నెవర్ అని ఉన్నట్లయితే ఈ నెవర్ అనేది ఏం చేస్తుందంటే, మనం ఇంతకుముందు కూడా కొన్ని వీడియోస్లో చూసాం,
రీస్టార్ట్ పాలసీ నెవర్ అని పెట్టినప్పుడు మనకు రన్నింగ్లో వచ్చేసి షెడ్యూలర్ పార్ట్ని షెడ్యూల్ చేసేస్తుంది. అది రీస్టార్ట్ పాలసీ నెవర్ అనే ఉండేటటువంటి పార్ట్కి మాత్రం రన్నింగ్లో 1 by 1 మనం ఎప్పుడైనా అవుట్పుట్ చూసినప్పుడు kubectl get పాడ్ నేమ్ ఇచ్చి అవుట్పుట్ చూసినప్పుడు మనకు ఒక్కొక్కసారి రన్నింగ్లో 0 by 1 అని అలాగే 1 by 1 అని వస్తుంటుంది. 1 by 1 ఎప్పుడు వస్తుందంటే రీస్టార్ట్ పాలసీ అనేటటువంటిది మనం అప్లై చేయనప్పుడు 1 by 1 అని వస్తుంది. పర్టికులర్గా రీస్టార్ట్ పాలసీ నెవర్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి కంప్లీట్గా షెడ్యూల్ అవుతుంది, తర్వాత కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయినప్పుడు మనకు 0 by 1 చూపిస్తుంది. ఇక్కడ కూడా క్యూబ్లెట్ అనేటటువంటిది ఈ రీస్టార్ట్ పాలసీ నెవర్ అని ఇచ్చినప్పుడు ఈ ఇనిట్ కంటైనర్ కానీ ఫెయిల్ అయినప్పుడు ఈ క్యూబ్లెట్ అనేది దీనిని ఇంకా రీస్టార్ట్ చేయడం కుదరదు. దానివల్ల క్యూబర్నెటిస్ ఏం చేస్తుందంటే పాడ్ ఓవరాల్ పాడ్ అంటే మనకి ఇక్కడ పాడ్లో మెయిన్గా నెంబర్ ఆఫ్ కంటైనర్స్ ఉన్నాయి, కానీ ఒక ఇనిట్ కంటైనర్ ఫెయిల్ అయినప్పుడు ఎంటైర్ పాడ్ ఫెయిల్ అయింది అన్నట్లుగా క్యూబర్నెటిస్ ట్రీట్ చేస్తుంది. కాబట్టి మనకు రీస్టార్ట్ పాలసీ అనేది ఆల్వేస్ పెట్టుకున్నప్పుడు క్యూబ్లెట్ అనేటటువంటిది రీస్టార్ట్ చేస్తూనే ఉంటుంది రిపీటెడ్గా, అది సక్సీడ్ వచ్చే వరకు. ఇక్కడ మనకు రెగ్యులర్ ఇనిట్ కంటైనర్స్ ఉంటాయి, సైడ్ కార్ కంటైనర్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామంటే ఇనిట్ కంటైనర్స్ ఆర్ ఎగ్జాక్ట్లీ లైక్ రెగ్యులర్ కంటైనర్స్. ఇనిట్ కంటైనర్స్ కూడా మనకు రెగ్యులర్ కంటైనర్ లాగే ఉంటాయి. ఇనిట్ కంటైనర్స్ ఆల్వేస్ రన్ టు కంప్లీషన్, ఎప్పుడు కూడా రన్ అవుతూ ఉంటాయి పాడు కంప్లీట్ అయ్యే వరకు. ఇక పాడు ఎంతసేపు ఉంటుందో అంతసేపు మనకు ఇనిట్ కంటైనర్స్ అనేవి రన్ అవుతూనే ఉంటాయి. ఈచ్ ఇనిట్ కంటైనర్ మస్ట్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ బిఫోర్ ద నెక్స్ట్ వన్ స్టార్ట్స్. అంటే నెక్స్ట్ ఇనిట్ కంటైనర్ అయినా నెక్స్ట్ అప్లికేషన్ కంటైనర్ అయినా స్టార్ట్ అయ్యే ముందు మన ఫస్ట్ ఇనిట్ కంటైనర్ అనేది తప్పనిసరిగా కంప్లీట్ అయి ఉండాలి సక్సెస్ఫుల్గా. అప్పుడు మాత్రమే మనకు పాడ్ వర్క్ అవుతుంది. టు స్పెసిఫై అన్ ఇనిట్ కంటైనర్ ఫర్ పాడ్ యాడ్ ఇనిట్ కంటైనర్ ఫీల్డ్ ఇంటూ ది పాడ్ స్పెసిఫికేషన్. మనం ఎక్కడ ఈ ఇనిట్ కంటైనర్ అనేది చేస్తామంటే మనకు పాడ్ ఒకటి క్రియేట్ చేస్తాం, అందులో ఇమేజ్ పెడతాము స్పెసిఫికేషన్లో. మన మెయిన్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అక్కడే మన ఇనిట్ కంటైనర్ ఫీల్డ్ కూడా యాడ్ చేస్తాము. దానిలోనే ఈ పాడ్ స్పెసిఫికేషన్లోనే కంటైనర్స్ ఎక్కడిస్తామో అక్కడే మన ఇనిట్ కంటైనర్ ఫీల్డ్ కూడా ఇంకొకటి తీసుకొని అది మనం ప్రాక్టికల్గా చూసినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అదే స్పెక్లో ఇస్తామన్నమాట. ఇక్కడ మనం రెగ్యులర్ కంటైనర్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డిఫరెన్స్ ఏముంటుందంటే ఇనిట్ కంటైనర్స్ సపోర్ట్ ఆల్ ద ఫీల్డ్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ అప్లికేషన్ కంటైనర్స్. ఈ ఇనిట్ కంటైనర్స్ సపోర్ట్ చేయకపోతే అవి పాడ్లో సేమ్ పాడ్లో ఇనిట్ కంటైనరు అప్లికేషన్ కంటైనరు ఉండి యూజ్ లేకుండా పోతుంది. అప్లికేషన్ కంటైనర్ యొక్క ఫీచర్స్ ఫీల్డ్స్కి ఈ ఇనిట్ కంటైనర్ అనేది సపోర్ట్ చేస్తుంది అన్నమాట. స్టార్టింగ్ ప్రాబ్లం లేకుండా ఉండేటటువంటిది ఇనిట్ కంటైనర్ అనేటటువంటిది. ఇంక్లూడింగ్ రిసోర్స్ లిమిట్స్. అంటే రిసోర్స్ లిమిట్స్ మనం చెప్పుకున్నాం. రిసోర్స్ ఎలా యూజ్ చేస్తాం, సిపియు, నెట్వర్క్, మెమరీ, ఇవన్నీ కూడా. వాటితో పాటు వాల్యూమ్స్, అలాగే సెక్యూరిటీ సెట్టింగ్స్. వాల్యూమ్స్ రిసోర్స్ లిమిట్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ సెక్యూరిటీ సెట్టింగ్స్ని ఎలా యూజ్ చేసుకుంటుంది, రెండు కూడా ఇనిట్ కంటైనరు అప్లికేషన్ కంటైనరు ఈ ఫీచర్స్ అన్నీ కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాయి సైమల్టేనియస్గా. అయినప్పటికీ ద రిసోర్స్ రిక్వెస్ట్ అండ్ లిమిట్స్ ఫర్ అన్ ఇనిట్ కంటైనర్ ఆర్ హ్యాండిల్డ్ డిఫరెంట్లీ. ఇక్కడ అప్లికేషన్ కంటైనర్ హ్యాండిల్ చేసినట్లుగా మన ఇనిట్ కంటైనర్ అనేది ఈ రిసోర్స్ రిక్వెస్ట్స్ కానీ లిమిట్స్ని కానీ సేమ్ వేలో మనకు హ్యాండిల్ చేయదు. ఇది డిఫరెంట్ వేలో మనకు తీసుకుంటుంది అన్నమాట.
అవి ఎలా తీసుకుంటాయి, వాటి మధ్యలో నెట్వర్కింగ్ ఎలా ఉంటుంది, ఇన్నిట్ కంటైనర్కి అనేది వాటి ఐపీ అడ్రస్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనము డీటెయిల్గా ఒక్కొక్క వీడియోలో తెలుసుకుంటూ పోతుంటాము. ఈ ఇన్నిట్ కంటైనర్ అనేది చాలా వరకు మనకు బయట చెప్పేటటువంటి వాళ్ళు చెప్పరు. మెయిన్ మనకు అప్లికేషన్ కంటైనర్ చెప్తారు, కానీ ఇన్నిట్ కంటైనర్ చాలా తక్కువ మంది చెప్తారు. ఇక్కడ మనకు రెగ్యులర్ ఇన్నిట్ కంటైనర్స్ ఉంటాయి. ఈ రెగ్యులర్ ఇండెంట్ కంటైనర్స్ అంటే ఏంటంటే సైడ్ కార్ కంటైనర్ అనేది క్యూబర్నెటిస్కి సపోర్ట్ చేస్తుందని చెప్పుకున్నాం. ఈ సైడ్ కార్ ఇన్నిట్ కంటైనర్ కాకుండా మనకు కొన్ని రెగ్యులర్ ఇన్నిట్ కంటైనర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. అవి యూజ్ చేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే, ఇక్కడ నేను లైవ్నెస్ ప్రోబ్స్, రెడీనెస్ ప్రోబ్స్ అనేటటువంటివి, లైఫ్ సైకిల్ కానీ స్టార్టప్ ప్రోబ్స్ అనేటటువంటివి ఇవేవి కూడా ఈ ప్రజెంట్ చేస్తున్నటువంటి వీడియోస్లో నేను ఇంకా కవర్ చేయలేదు. పాత వీడియోస్లో అయితే కవర్ చేస్తున్నాను. ఈ లైవ్నెస్ ప్రోబ్స్, రెడీనెస్ ప్రోబ్స్, ఈ ప్రోబ్స్ అన్నీ కూడా ఈ రెగ్యులర్ కంటైనర్స్ అనేవి సపోర్ట్ చేయవు. ఈ సైడ్ కార్ కంటైనర్ అనేటటువంటిది మాత్రమే ఈ ప్రోబ్స్ అన్నీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. దానివల్లనే మన అప్లికేషన్ కంటైనర్, ఇన్నిట్ కంటైనర్ ఒకదానితో ఒకటి సపోర్ట్ చేసుకుంటూ వర్క్ చేస్తూ ఉంటాయి. ఇన్నిట్ కంటైనర్స్ మస్ట్ రన్, ఆల్రెడీ చెప్పింది నేను, ఇన్నిట్ కంటైనర్స్ మస్ట్ రన్ టు కంప్లీషన్ బిఫోర్ ది పాడ్ కెన్ బి రెడీ. సైడ్ కార్ కంటైనర్స్ కంటిన్యూ రన్నింగ్ బిఫోర్ ఏ పాడ్స్ లైఫ్ టైం. అంటే పాడ్ ఎన్ని రోజులు ఉంటుందో, పాడ్ ఎన్ని రోజులు రన్ అవుతూ ఉంటుందో అన్ని రోజులు ఈ సైడ్ కార్ కంటైనర్ అనేది కంటిన్యూగా రన్నింగ్లోనే ఉంటుంది. అలాగే ప్రోబ్స్ని కూడా యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ ప్రోబ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. లైవ్నెస్ ప్రోబ్స్ ఎలా యూజ్ అవుతాయి, రెడీనెస్ ప్రోబ్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి అనేది మనం అక్కడ మనలో చెప్పుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ ఇదంతా కూడా చెప్పేసిందేను, మీరు చూసుకోండి ఒకసారి. సైడ్ కార్ కంటైనర్ డిఫరెన్స్ ఏంటంటే, రెగ్యులర్ కంటైనర్ వచ్చి లైఫ్ సైకిల్, లైవ్నెస్ ప్రోబ్స్, రెడీనెస్ ప్రోబ్స్ అని సపోర్ట్ చేయదు. సైడ్ కార్ కంటైనర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇన్నిట్ కంటైనర్స్ రన్ టు కంప్లీషన్ సక్సెస్ఫుల్లీ అండ్ ద మెయిన్ కంటైనర్ డస్ నాట్ స్టార్ట్ until all the init containers have successfully completed. Init containers share the same resources CPU memory network with the main application containers but do not interact directly with them. అంటే ఈ CPU మెమరీ నెట్వర్క్ అనేటటువంటివి మనం స్క్రిప్ట్ని బట్టి అవి యూటిలైజ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది మనం మెయిన్గా అప్లికేషన్ కంటైనర్లు ఎలా CPU మెమరీ నెట్వర్క్ అనేది ఇస్తామో చూస్తున్నాము, కానీ అప్పుడు మనం ఇన్నిట్ కంటైనర్ అనేది యూజ్ చేయలేదు. ఈ ఇన్నిట్ కంటైనరు ఆ రిసోర్సెస్ని ఎలా యూజ్ చేసుకుంటుంది అనేది మనం ప్రాక్టికల్గా చూద్దాము, అప్పుడు మాత్రమే అర్థమవుతుంది అది. దే కెన్ హవెవర్ యూజ్ షేర్డ్ వాల్యూమ్స్ ఫర్ డేటా ఎక్స్చేంజ్. ఇక్కడ షేర్డ్ వాల్యూమ్స్ని యూజ్ చేసుకుంటుంది వాల్యూమ్స్ కోసం అయితే. CPU మెమరీ నెట్వర్క్ రిసోర్సెస్ కోసం అయితే ఇన్నిట్ కంటైనర్స్ ఎలా మనం స్క్రిప్ట్లో ఇస్తామనేది ప్రాక్టికల్గా చూడాల్సింది.